కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. ఈ వారం కథ 2021 సంవత్సరపు కథా విజయం పోటీల్లో తృతీయ బహుమతిని డాక్టర్ జడా సుబ్బారావు గారి కథ తూర్పారబోత. ఇంత రేతిరికాడు ఎక్కడికెళ్తావు? పొద్దుగూకినాక మొదలైన వాన ఇంకా తగ్గలేదు. దానికి తోడు కరెంటు కూడా లేదు. దారి కనబడక ఏ పురుగో పుట్రో కుడితే ఏంగాను? నా మాటిను. కాసేపైతే తెల్లారుద్ది. అప్పుడెళ్ళొచ్చు. ఆగిపో. ఉరుములతోనూ మెరుపులతోనూ మిరుమిట్లు గొల్పుతున్న ఆకాశాన్ని చూస్తూ చెప్పింది శాంతమ్మ. చూరులో ఉన్న గోనెపట్టాను తీసుకుని తల తడవకుండా చిన్నపాటి గొడుగులాగా చేసుకుంటున్న మల్లేశం ఆమె మాటలకు చిన్నగా నవ్వుతూ, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇదే పని. తాతతో కలిసెళ్ళాను, నా తండ్రితో కలిసెళ్ళాను, సేలో తిరిగాను, గట్టున నడిశాను. ఇట్లాంటి ఆటుపోట్లెన్నో తట్టుకున్న నాకు ఇదో లెక్క అన్నాడు. నీకు నవ్వులాటగానే ఉంటుంది. నువ్వెళ్ళి తిరిగి వచ్చేదాకా నా పై పేనాలు పైనే పోతున్నాయి. అయినా రేత్రి పొగులు ఆ మడిసెక్కలో బడి దొర్లటం తప్పితే ఇన్నాళ్ళు సాధించేదేముంది? ఇకపైన సంపాదించేదేముంది? 3 పూటలు గడవాలంటే 4 కంపల చుట్టూ అప్పుల కోసం తిరగాల్సి వస్తుంది. ఎప్పటి నుంచో పట్నంలో ఉన్న కొడుకు రమ్మని పోరుతున్నాడు. ఉన్న కొంచెం భూమి అమ్మేసి ఆడి దగ్గరికెళ్ళి కాలు మీద కాలేసుకుని గడపకుండా కాలుగాలిన పిల్లిలాగా ఇంటికి పొలానికి తిరుగుతూ నువ్వు ఒరగబెట్టేది ఏముందటంట? అయినా పండిన పంట తిందురుగాని రమ్మని ఆడు పిలుస్తుంటే పరిగేరుకుని బతుకుతాననే ఓడిని నిన్నే చూత్తన్నా అంది శాంతమ్మ. శాంతమ్మ వంక శాంతంగా నవ్వుతూ చూసిన మల్లేశం, పిచ్చిదానా, దూరపు కొండలెప్పుడూ నున్నగానే ఉంటాయి. పరిగెత్తి వెళ్ళామంటే బొక్కబోర్లా పడతాము. నేనేమన్నా పోటీ కోసం పరిగెడతానన్నానా? గెలవడానికి గుప్పెడు తిండి గింజలు పండించుకుంటున్నాను. భూమి మీద ఆధారపడేవాడికి ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు. పోరాటం చేయాలి కానీ ఆరాటం ఉండకూడదే. అయినా నా మట్టుకు నాకు పొలం గట్టు చుట్టూ తిరుగుతూ సేలో నడుస్తుంటే మా అమ్మా నాన్నతో ఊసులు చెప్తూ ఆడుకున్నట్టుంటుంది. గాలికి మొక్కలు ఊగినప్పుడల్లా ఏరా అయ్యా బాగున్నావా అంటూ కన్నోళ్ళు పలకరించినట్టుగా ఉంటుంది. అయినా మనం కన్నోడు రమ్మన్నాడని మనల్ని కన్నోల్ని ఇడిచిపెట్టి వెళ్తే ఆ పాపం ఊరికే పోదు అన్నాడు బయటికి నడుస్తూ. ఈ చాదత్తానికి ఏమీ తక్కువ లేదు. కొంచెం కదిపిస్తే చాలు మా తాత మా నాన్న అంట ఇంత పొడుగు కథలు చెప్తావు, పెద్దేదో జమీందారులైనట్టు. నేను కాపురానికి వచ్చినప్పటి నుంచి అదే తూర్పారబోత. గట్టి గింజలన్నీ అప్పులోళ్ళ బొడ్లోకి, తాలుగింజలన్నీ పండించినోళ్ళ నోట్లోకి. సేలో పుట్టిన మొక్కలు సేలోనే చచ్చినట్టు నాకు తెలవదా మీ వ్యవసాయం గురించి? ఇదిగో ఈ టార్చిలైటు తీసుకెళ్ళు అంది నవ్వుతూ శాంతమ్మ. కొడుకు మీద బెమ తిరిగిందా అన్నాడు టార్చ్లైట్ అందుకుంటూ మల్లేశం. 50 దాటిన శాంతమ్మ ముఖంపైన ముడతలు మెరుపుల వెలుతురులో కొత్తగా కనిపిస్తున్నాయి. సూత్రాల బరువులేని పసుపుతాడు వెనక్కిపోయి మెడకేదో తాడు బిగించినట్లుగా ఉంది. నిద్రలో చెదిరిన కుంకుమ బొట్టు ముఖమంతా పరుచుకుని మందార పువ్వు రేఖలు అక్కడక్కడా అతికించినట్లుగా ఉంది. వసారా దాటి లోపలికి వస్తున్న ఈదురుగాలికి చెదిరిన జుట్టంతా తెరచాపపరిచినట్టుగా ఉంది. మాట్లాడుతున్నప్పుడు మాటలకు దరువేసినట్లుగా వినిపిస్తున్న చేతికున్న మట్టిగాజుల చప్పుడు తప్ప కాసేపు ఇద్దరి మధ్య మాటలు లేవు. కాసేపయ్యాక, సాన్నాళ్ళైపోయింది చూసి, ఎట్టున్నారో, కొట్టినా తిట్టినా కొడుకుని మించిన ఆదరువు ఎవరుంటారు అంది. భార్య వంక జాలిగానూ విభ్రాంతిగానూ చూశాడు మల్లేశం. పెళ్ళైన దగ్గర నుంచి ఇంటి పనితోనూ పొలం పనితోనూ అలసిపోయినట్లుగా కళ్ళు భారంగా కనిపించాయి. సుఖంగా 4 రోజులు కూర్చుని తిన్న దాఖలాలు లేవు. దానికి తోడు అప్పులు, తిప్పలు,
ఆకలి దప్పులు. అన్ని పరిస్థితుల్లోనూ కట్టించుకున్న తాళిబొట్టుకు విలువిచ్చింది. గుట్టుగా సంసారాన్ని లాక్కొస్తుంది. గట్టిగా పంట పండితే చిన్న బంగారం నగ చేయించడానికి అవకాశమే కుదరట్లేదు. ఎప్పుడూ ఏదో ఒక రొంపి, బురద. రోజురోజుకు తాను ఊబిలోకి దిగిపోతూ తనతో ఉన్నవాళ్లను కూడా అందులోకి లాగడమే తప్ప బయటపడింది లేదు. పడతామో లేదో కూడా తెలియదు. భూమైనా భార్య అయినా నమ్ముకున్నదాన్ని తెంపుకోవడానికి నిమిషం పట్టదు. నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి జీవితకాలం పడుతుంది. ఆలోచనలు చెదపురుగుల్లా తినేస్తున్నాయి. పేడపురుగుల్లా అంతరంగంలోకి చొచ్చుకు వెళ్ళి నరాల్ని మెలిపెడుతున్నాయి. తల విదిలించుకుంటూ భార్యను చూసి కొడుకు గురించి తలుసుకుంటే చిన్నపిల్లల్లాగా అయిపోతావు. నీ పట్ల ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా ఇట్టే మర్చిపోతావు. తల్లిదండ్రులు జీవితాంతం పిల్లల కోసం ఏదో ఒక త్యాగం చేస్తానే ఉండాలి. పిల్లల్ని కంటం కష్టం, పెంచడం కష్టం, చదివించడం కష్టం, ఒక ఇంటోడిని చేయటం కష్టం. ఆ తర్వాత మన తలరాత బాగుంటే కొన్నాళ్ళు సుఖపడతాం, లేదంటే బతికినన్నాళ్ళు చత్తా బతుకుతాం. ఆలోచిత్తా కూచుంటే మనేదితో మంచం పట్టడం తప్ప లేచి తిరిగే దారి కనబడదు అని చెప్పి ముందుకు కదిలాడు మల్లేశం. భర్త వెళ్ళిన వైపు చూస్తూ వసారాలో ఉన్న గుంజకు ఆనుకుని కూర్చుండిపోయింది రాజమ్మ. ఆమె దేహమంతా లోలోపల తెగి ప్రవహిస్తున్న దుఃఖ ప్రవాహానికి వణికిపోసాగింది. నిద్రలో లేచి రావటం వల్ల కళ్ళు ఉబ్బినట్లుగా అనిపిస్తున్నాయి. ఆకాశం ఉరిమినప్పుడల్లా గుండెలు అదిరిపడుతున్నాయి. మెరుపులు మెరిసినప్పుడల్లా అలసిపోయిన ముఖంలోని అలసట కనిపించసాగింది. ఎన్ని నోములు నోచిందో, ఎన్ని పూజలు చేసిందో కొడుకు కోసం. లేక పుట్టిన కొడుకును చూసుకుని లోకాన్నంతా మరిచిపోయింది. వాడి ఆలనలో అన్నీ మర్చిపోయింది. ఒక తల్లిగా కొడుకు కోసం ఆరాటపడటం తప్పు కాదు. అయినా చిన్నప్పుడు గుండెల మీద తన్నుతూ ఆడుకున్న కొడుకు పెద్దయ్యాక అదే గుండెల మీద తన్ని వెళ్ళిపోతే తలుచుకోకుండా ఎలా ఉండగలదు? గుండె ఆగిపోతే తప్ప కొడుకు జ్ఞాపకాలు ఆగవు. ఈ దేహం మట్టిలో కలిస్తే తప్ప మనసును పట్టి పీడించే కన్నపేగు విషాదం విడిచిపెట్టదు. ఈ కన్ను శాశ్వతంగా నిద్రపోతే తప్ప కలవరింతలు ఆగవు. అయినా పిల్లల సుఖాన్ని మించిన పరమానందం తల్లిదండ్రులకి ఏముంటుంది? ఎక్కడున్నా పిల్లా పాపలతో సుఖంగా ఉండాలి అనుకుని మనసులోనే ఆశీర్వదించి స్థిమితపడింది. ఏరా అయ్యా, తెల్లారకముందే వెళ్తున్నావు, చీకట్లో జాగ్రత్తగా ఎల్లు. రోడ్డు పక్కనున్న గుడిసె ముందు కూర్చుని చుట్ట కాలుస్తూ పీలుస్తున్న గురవయ్య తాతను చూసి ఆగిపోయాడు మల్లేశం. రాత్రంతా కురుస్తూనే ఉన్న వానకి రోడ్డేదో వాకిలేదో తెలియకుండా ఉంది. మన బతుకులన్నీ పుణ్యం పుట్టెడు, పురుగులు తట్టెడు. నిన్ను చూత్తంటే నీ తాతతో వ్యవసాయం చేసిన రోజులు గుర్తొస్తున్నాయి. నీకులాగే పొద్దత్తమానం పొలమని పలవరించేవాడు. పొలంలోనే చిన్న గుడిసేసుకుని కొన్నిసార్లు అక్కడే పడుకునేవాడు. విషపురుగు కుట్టి పడుకున్నోణ్ణి పడుకున్నట్టే కాలం గేలమేసి లాక్కుపోయింది. ఒక్కోసారి అనిపిస్తా ఉంటది, అంత ఎగిరెగిరి వ్యవసాయం చేసి ఉండే ఇంటికి కంతలు, వేసుకునే బట్టకి అతుకులు తప్ప ఇన్నేళ్లల్లో బావుకున్నది ఏముందని అన్నాడు గురవయ్య పొగను నోట్లో నుంచి వాకిట్లోకి వదులుతూ. గురవయ్య తాత వంక బాధగా చూశాడు మల్లేశం. మొలకి గోచి తలకి కండవా చుట్టుకున్నాడు. బుడ్డి దీపం వెలుతురు అతని కళ్ళ మీద పడి గోళిల్లా మెరుస్తున్నాయి. ఎన్నో ఆటుపోట్లకు తట్టుకున్న 80 దాటిన దేహం ఎప్పుడు నిద్రపోతాడో, ఎప్పుడు నిద్రలేస్తాడో తెలియదు. ఎప్పుడూ గుమ్మం ముందు కూర్చుని చుట్ట తాగుతూనే ఉంటాడు. భార్య పోయాక మరీ ఒంటరితనంతో, దిగులుతో ఉన్నట్టుగా కనిపిస్తుంటాడు. ఒకరి కోసం ఎదురు చూడడు, ఒకరి గురించి ఆలోచించడు. ఎదురు చూసినా వచ్చి పలకరించి వెళ్ళడానికి పిల్లలు లేరు. బంధువులు అనుకున్న వాళ్ళు కూడా ఎప్పుడో తప్ప ఆయన వాకిట్లో అడుగు పెట్టరు. 4 గింజలు ఉడికిన తర్వాత వార్చిన గంజిలోనే ఉల్లిపాయో పచ్చిమిరపకాయో నంజుకుంటూ కాలక్షేపం చేస్తుంటాడు. తిన్న తర్వాత తనకు తెలిసిన పద్యమో పాటో పాడుకుంటూ
రోజు గడిపేస్తాడు. ఏం చేస్తాం తాత, 4 వేళ్ళు నోట్లోకెళ్ళాలంటే కట్టపడకపోతే ఎట్టా? నువ్వంటే ఒక్కడివే, నాకలా కాదుగా. పండినా పండకపోయినా పొలాన్ని సాగు చేయకుండా వదిలేయడం అంటే పిల్లోణ్ణి కని రోడ్డున పడేయడమే. ఏదో బెమ, కొడుకు చూస్తాడని, పొలం పండి ఆకలి తీరుస్తుందని అన్నాడు తాత చేతిని నొక్కుతూ. మల్లేశం స్పర్శకి తాత దేహం కదిలిపోయింది. గుంటలు పడిన బుగ్గల్ని చీల్చుకుంటూ నవ్వు బయటికి రావాలని విశ్వప్రయత్నం చేస్తోంది. సగానికి పైగా ఊడిపోయిన పళ్ళలో నుంచి గాలితో కూడిన శబ్దాలు తప్ప నవ్వుతున్నట్లుగా అనిపించటం లేదు. బలవంతంగా ప్రయత్నం చేస్తూ నవ్వుతున్నట్లుగా దేహాన్నంతా కదిలిస్తూ, అంతేలేరా, ఆకలైనప్పుడు బాధ కలిగినప్పుడు సుట్ట ఎలిగించి 4 పీకులు లాగితే అన్నీ మర్చిపోతాను. నాకీ సుట్ట వ్యసనం, నీకు ఆ పొలం వ్యసనం. ఈ మానాలంటే మనం పోవాలంతే అన్నాడు గురవయ్య తాత. ఏమీ మాట్లాడకుండా రోడ్డు మీద పడుతున్న వానను చూస్తూ కూర్చున్నాడు మల్లేశం. కుడి చేతితో మల్లేశం భుజం మీద తట్టి, ఎడమ చేత్తో నోట్లో చుట్ట బయటికి తీసి పొగ వదిలిన గురవయ్య పెద్దగా నవ్వుతూ, మన గొడవ వదిలేయి, నిన్న ఊళ్ళోకి రామనాథం వచ్చాడంటగా. ఎప్పుడో చిన్నప్పుడు ఊరొదిలి వెళ్ళినోడు ఇన్నేళ్ల తర్వాత డాబుగా కారేసుకుని వచ్చాడు. పట్నంలో ఏదో ఇత్తనాల వ్యాపారం చేస్తాడంట. బాగా సంపాదించాడు. మన కర్మ కాకపోతే ఇన్నేళ్ల నుంచి భూమిలో పడి దొర్లుతుంటే రాని లాభాలన్నీ ఇత్తనాలు అమ్మితే ఎట్టా వచ్చినయ్యో తెలవటం లేదు. వ్యవసాయం కంటే వ్యాపారమే బాగున్నట్టుందిరా. పొగ ఎదురుగాలికి ముఖానికి కొట్టి ఉక్కిరిబిక్కిరయ్యి పెద్దగా దగ్గసాగాడు గురవయ్య తాత. పక్కన కూర్చున్న మల్లేశం పైకి లేచి గురవయ్య తాత తల మీద కొట్టి, ఇట్టా తాగి తాగి ఏదో నాడు తెలవకుండానే పోయేటట్టున్నావు. ఇన్నేళ్ల నుంచి తాగుతున్నావు, ఇప్పుడైనా మానొచ్చుగా అని మళ్ళీ కాసేపు అయ్యాక, వ్యవసాయం చేసేవాడు గానుగెద్దులా కష్టపడాలి. మాయమర్మం తెలియదు, మాట మార్చడం కుదరదు. వ్యాపారం చేసేవాళ్ళు అట్టా కాదుగా. బుర్రలో ఉన్న గుజ్జంతా ఎదుటోడి బుర్రలోకి ఎక్కించాలి, వాళ్ళని నమ్మించాలి, సరుకు కొనిపించాలి. మనం మట్టిని నమ్ముకున్నోళ్ళం కాబట్టి బతికినన్నాళ్ళు మట్టిలోనే పడి దొర్లుతుంటాం. వాళ్ళు మహారాజులు. మెదడుని నమ్ముకున్నోళ్ళు కాబట్టి మేడల్లో ఉంటారు. వ్యవసాయం చేయడం మన కర్మ కాదు తాత, ధర్మం. అయినా సేను చేసి చెడలేదు, చెడ్డ చేసి బతకలేదని ఊరికే అన్నారా అని చెప్పి ముందుకు కదిలాడు మల్లేశం. వెళ్తున్న మల్లేశాన్ని చూస్తూ తాత పెదాలు విచ్చుకుని కళ్ళు మూతలు పడ్డాయి. ఏటికే తంబట్టి ఎయ్యి పుట్లు పండించి గంజిలో మెతుకెరుగరన్నా. ఆగుతూ ఆగుతూ గురవయ్య తాత తొర్రిపళ్లలో నుంచి తోసుకుంటూ వస్తున్న పాట వింటూ ముందుకు నడిచాడు మల్లేశం. నిద్రలో నడిచినట్లుగా ముందుకెళ్తున్నాడు మల్లేశం. అలవాటైన దారే అయినా వాన వల్ల గుంటెక్కడో మెరకెక్కడో తెలియకుండా అడుగులు పడుతున్నాయి. మెరక ఉందనుకుని అడుగేసి ముందుకు తూలుతున్నాడు. గుంట ఉందనుకుని దాటబోయి పట్టు తప్పుతున్నాడు. తల వీపు తడవకుండా కప్పుకున్న గోనె సంచి గొడుగు గాలికి ఎగిరిపోకుండా 2 చివర్లను చేతితో గట్టిగా లాగి పట్టుకోవడం వల్ల వేళ్లు నొప్పి పడుతున్నాయి. చిన్న బజారు పెద్ద బజారు దాటి మెయిన్ రోడ్డు మీదకి వచ్చేశాడు. ఆ రోడ్డు దాటి కొంచెం ముందుకెళ్తే అటూ ఇటూ పొలాలు. రోడ్డు మీద తప్ప అడుగు పక్కన పడుతుంటే కాలి నిండా బురద అంటుకుంటోంది. బొటనవైలికి ఏదో తగిలినట్లుగా నొప్పి పుట్టసాగింది. మోకాలి కింద నుంచి పాదాల వరకు ఏదో ముళ్ళకంచె గీరుకున్నట్లుగా అనిపించసాగింది. దేన్ని పట్టించుకునే స్థితిలో లేడు మల్లేశం. పరిశోధనలో నిమగ్నమైన శాస్త్రవేత్తలాగా, తదేకంగా ఆపరేషన్ చేస్తున్న డాక్టరులాగా, పరిసరాలను పట్టించుకోకుండా ధ్యానముద్రలో ఉన్న మునిలాగా అతని దృష్టంతా చేను చుట్టూనే తిరగసాగింది. ఇంటికి వచ్చే ఈ పంట మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ పంటను చూపించి ఎంతోమంది దగ్గర అప్పులు చేశాడు. చేబదులు తీసుకున్నాడు. వాళ్ళ అప్పులు తీర్చగా ఏమైనా మిగిలితే ఏదో చేయాలని ఆశపడ్డాడు.
కానీ పరిస్థితి చూస్తుంటే ఆకాశమంతా అమావాస్య కమ్ముకున్నట్లుగా మారిపోయింది. దూరంగా కనిపిస్తున్న పొలాన్ని చూస్తూ గట్టు మీద నడవసాగాడు మల్లేశం. గట్టుకు రెండు వైపులా ఉన్న చేలన్నీ మోకాల్లోతు నీళ్లల్లో మునిగిపోయి కనిపించసాగాయి. ఒక నెలలో చేతికి రావాల్సిన వరికంకులన్నీ కుప్పలు కుప్పలుగా బిగించి కట్టినట్లు వాలిపోయి నీళ్లల్లో తేలుతూ కనిపిస్తున్నాయి. తన చేను అసలే పల్లంలో ఉంది. పంట మొత్తం నీళ్లల్లో మునకలేస్తూ ఉండుంటుంది అనుకున్న మల్లేశం వణుకుతున్న కాళ్లతోనే చేలో ప్రవేశించాడు. గుండె బద్దలయింది. చేలో దిగి వెర్రిగా అరుస్తూ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు నడిచాడు. పడిపోయిన వరి పైరును చేత్తో పట్టుకుని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కంకుల బరువుకు మళ్లీ నీళ్లలోనే వాలిపోతున్న పంటను చూసి మల్లేశం ప్రాణం సోలిపోయింది. కనీసం కొంత నీరైనా బయటికి పోతే ఎంతో కొంత పంట మిగులుతుందనే ఆశతో చేలో ఒక మూలకు వెళ్ళి గట్టు తెగ్గొట్టాడు. మెరక పల్లం కలగలిసి ఉండటం వల్ల నీళ్లు కొద్ది కొద్దిగా వెళ్లసాగాయి. కొద్ది కొద్దిగా వెళ్తున్న నీళ్లను చూస్తూ మనసు బరువుగా అయిపోయింది. అయినా తన వెర్రిగాని అలా ఎంతసేపు చేయగలడు? జరిగేది జరక్క మానదు. నష్టమో కష్టమో అడుగు ముందుకేశాక ఆలోచించకూడదు. పొలం వంక చూస్తూ గట్టు మీద కూర్చున్నాడు. అప్పుల కొండలతో పాటు దిగులు బరువును మోయాలంటే ఇబ్బందిగానే ఉంది. తనలో తానే మాట్లాడుకుంటూ తనకి తనే ధైర్యం చెప్పుకోసాగాడు. వాన ఉధృతి తగ్గింది. కళ్ల ముందు మసకమసగ్గా వెలుగురేఖలు పరుచుకుంటున్నాయి. పైకి లేచి ఒకసారి పొలం వంక చూశాడు. 10 లంకణాలు చేశాక నిలబడే ఓపిక లేనట్లుగా ఎటు పడితే అటు పడిపోయిన రోగిలా కనిపించింది పొలం. భుజాన తుండుగుడ్డతో ముఖం తుడుచుకుని ఇంటికి బయలుదేరాడు. దారంతా వరద, బురద. ఎంత జాగ్రత్తగా నడుస్తున్నా ఎక్కడో ఒకచోట బురదలో కూరుకుపోతున్న కాళ్లను చూసి వ్యవసాయం ఎంత జాగ్రత్తగా చేసినా చివరికి మిగిలేది బురదేనన్నమాట అనుకుని నవ్వుకున్నాడు. దారి పక్కనున్న చేతి పంపు దగ్గర కాళ్ల కంటిన మట్టిని శుభ్రంగా కడుక్కుని ఇంటిదారి పట్టాడు. రోజంతా కురిసిన వానకి పల్లెంతా కకావికలంగా కనిపించింది. ఎక్కడెక్కడి చెత్త కొట్టుకొచ్చి దారంతా పరుచుకుని ఉంది. గాలికి విరిగిన చెట్టు కొమ్మలను నరికి పక్కకి లాగుతున్నారు పల్లెవాళ్ళు. వాటిని చూస్తూ తన గల్లీలోకి వెళ్ళబోతున్న మల్లేశం, బాబాయ్ ఒక అడుగు ఇటేసి వెళ్ళు అన్న మాటతో ఆగిపోయి మాట వినిపించిన వైపు తిరిగాడు. రామమందిరం అరుగు మీద వెలిగిపోతూ కూర్చున్న రామనాథం కనిపించాడు. నలగని బట్టలతో, అన్ని వేళ్లకు బంగారు ఉంగరాలతో, మెడలో లావుపాటి గొలుసుతో వ్యాపార మెళకువల్ని ఔపోసన పట్టిన మహాసామ్రాజ్యంలా ఉన్నాడు. చేతిలోని కర్రపుల్లతో నేల మీద రాస్తూ కొంతమంది చుట్టపీకలు చుట్టుకుంటూ మరికొంతమంది అతని ముందు 10 మంది దాకా కూర్చుని కనిపించారు. అటువైపు నడిచి అక్కడున్న వాళ్లతో కూర్చున్నాడు మల్లేశం. ఇదివరకటిలాగా వ్యవసాయం లాభసాటిగా లేదు. ఎగిరి దంచినా అదే కూలి, ఎగరకపోయినా అదే కూలి అన్నట్టుగా రోజులు మారిపోయాయి. ఎప్పుడు వానొస్తుందో, పంట మునుగుతుందో కూడా తెలియకుండా ఉంది. పోయినసారి తెచ్చిన విత్తనాల్లో ఎక్కడో పొరపాటు జరిగింది. ఎప్పుడూ ఇచ్చేవాడే కదా అని తీసుకుంటే నకిలీవి అంటగట్టాడు. వాటి వల్ల లాభం ఎక్కువగా లేకపోయినా నష్టం మాత్రం రాదు. అందుకే ఈసారి వాడి దగ్గర కాకుండా వేరే వాడి దగ్గర మెట్ట పంటకు అవసరమయ్యే విత్తనాలు తెచ్చాను. కనీసం మాగాణిలో వచ్చే నష్టాన్ని కొంతవరకు మెట్టలోనైనా పూడ్చుకుంటారని. అసలు కొన్ని చోట్ల వ్యవసాయం లాభసాటిగా లేదని వచ్చిన రేటుకి పొలాలు అమ్మేసి ఆ డబ్బుల్ని బ్యాంకులో దాచుకుని కాలు మీద కాలేసుకుని కూర్చుంటున్నారు చాలామంది. చెప్పుకుపోతున్న రామనాథం వంక దిగులుగా భయంగా చూశాడు మల్లేశం. తన దిశ మార్చుకుని ఒక్కోసారి ఒక్కో ప్రాంతాన్ని కబళించే తుఫాను లక్షణాలు కనిపించాయి రామనాథంలో. తమంత తామే పంటలు వేసి కావాలని బురదలో కూరుకుపోతున్నారో, తెలిసిన వాళ్ళు తమ వ్యాపారాన్ని లాభసాటిగా చేసుకోవడానికి తమను బురదలోకి లాగుతున్నారో కొంచెం కొంచెంగా అర్థమైంది మల్లేశానికి. విత్తనాలు కల్తీ, ఎరువులు కల్తీ, మందులు కల్తీ, అసలు రైతు బతుకే నకిలీగా మారిపోయింది. పేదరికంతో అడుగు ముందుకు పడదు.
అప్పులిచ్చిన వాళ్లతో నిరంతరం సతమతం, సంఘర్షణ. రైతు బతుకే బయటికి రాలేని ఊబిలాగా మారిపోయింది. ఒప్పుకుంటారన్న ధీమాతో వేలి ఉంగరాన్ని అటూ ఇటూ తిప్పుకుంటూ కనిపించాడు రామనాథం. చుట్టూ కూర్చున్న అందరినీ ఒకసారి చూసి, రామనాథమా, వరిసేలో మిగిలిన బురద చాలదా బాబూ? మెట్టసేలో మట్టి కూడా ఒంటికి పూసుకోవాలా అన్నాడు. అందరూ మల్లేశం వైపు అయోమయంగా చూశారు. రామనాథం విస్తుబోయాడు. ప్రాణం తీస్తుందని తెలిసిన విషజంతువుల్ని కూడా పెంచుతూనో పూజిస్తూనో ఉన్న జనాలున్నంతకాలం తనలాంటి వాళ్లకు ఇబ్బంది లేదనుకున్నాడు. తను చెప్పే మాటలకు తలాడిస్తూ తోక ఊపుకుంటూ వచ్చే రైతులంతా అమాయక గొర్రెలనుకున్నాడు. కానీ కళ్ల ముందు దృశ్యం అతనిలో ఏవో అనుమానాలను రేకెత్తించసాగింది. మాట్లాడుతున్న మల్లేశం వంక విస్తుబోయి చూడసాగాడు. బాబూ, ఇత్తనం చెడిందని వ్యవసాయం వదులుకుంటామా? పెత్తనం సాగలేదని పాడి బిగించుకుంటామా? 4 గడ్డి పరకలెత్తే ఆవు పాలిత్తంది, 4 ఎంగిలి మెతుకులెత్తే కుక్క విశ్వాసం చూపిత్తంది. మనిషేంటో బాబు, పక్కనే ఉండి డొక్కల్లో పొడుస్తాడు, పాలు తాగి రొమ్ము గుద్దుతాడు, తిన్న ఇంటి వాసాలు లెక్కేస్తాడు. ఎండకి వానకి పనికిరాని మా ఇల్లు వాకిళ్ళు చూడండి, అంటుకుపోతున్న మా కడుపులు చూడండి. రేత్రి పొగులు రెక్కలు ముక్కలు చేసుకుంటే మాకు మిగిలేది తాలుగింజలు, ఎండుగడ్డే బాబు. ఒక్కోసారి ఆ ఎండుగడ్డిని కూడా అప్పుల కోసం అమ్ముకుంటున్నాం. మాటలు చెప్పి మాయ చేసే మీలాంటోళ్ళున్న చోట వ్యవసాయం చేసే వాళ్ళంతా తూర్పారబోతకి ఎగిరిపోయే తాలుగింజలే బాబు, తాలుగింజలే. ఇంటిదారి పట్టాడు మల్లేశం. కూర్చున్న అందరిలోనూ ఏదో ఆలోచన మొదలైంది. అదండి, డాక్టర్ జడా సుబ్బారావు గారు రచించిన తూర్పారబోత. ఈ కథకు కథా విజయం 2020 సంవత్సరపు పోటీల్లో తృతీయ బహుమతి అనగా 10,000 రూపాయలు పొందిన కథ ఇది.